కోనసీమ జిల్లా మలికిపురంలో బ్లోఅవుట్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఓఎన్జీసీ డిగింగ్ ప్లేస్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. 100 అడుగుల ఎత్తుకు మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ శబ్దంతో ఈ మంటలు ఎగిసిపడడంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదవుతున్నాయి. ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు జనం. గ్యాస్ లీకేజ్పై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థలానికి ఇప్పటికే కలెక్టర్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వందల అడుగుల ఎత్తు వరకు ఈ మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మరొకసారి గతంలో లాంటి బ్లోఅవుట్ సిచ్యువేషన్ ఏమైనా చోటు చేసుకుంటుందా, పాసర్లపూడి ఘటన లాంటిది ఏదైనా చోటు చేసుకుంటుందా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ఎంత భయానక పరిస్థితులు ఉంటాయో, ఎంత నష్టం జరుగుతుందో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి మనం అక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. వందల అడుగుల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు ఈ పొగ అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడే అందుతున్నటువంటి అప్డేట్, మరొక 24 గంటల వరకు ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదు అంటూ తెలుస్తోంది. ఘటన జరిగినటువంటి కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇళ్లన్నీ కూడా పూర్తిగా ఖాళీ చేయించి ప్రజల్ని సమీపంలో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్కూళ్లను కూడా ఖాళీ చేయించారు. ఉదయం సుమారుగా 11 గంటల సమయంలో ఈ గ్యాస్ లీకేజ్ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎంత అదుపు చేసినప్పటికీ ఇది అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా దీన్ని అదుపు చేయడం కష్టం అంటున్నారు. మరొక 24 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ప్రజలేమో ఒకవేళ ఇది ఇలాగే పెరిగి పెద్దదైతే, బ్లోఅవుట్ సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.